ఈ భూమిపై ఇప్పుడు 800 కోట్ల మంది మనుషులు ఉన్నారు. వేర్వేరు దేశాలు, భాషలు, వేర్వేరు మతాలు, రంగులు, దేశానికో జీవన విధానం, వేర్వేరు సంస్కృతి, సాంప్రదాయం. కానీ ఒక ఆశ్చర్యకరమైన నిజం మీకు తెలుసా? ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి కథ ఒకే ఖండంలో ప్రారంభమైంది. ఆ ఖండం పేరే ఆఫ్రికా. అవును, మీరు, నేను, ప్రపంచంలోని ప్రతి మనిషి పూర్వీకులు ఏదో ఒక సమయంలో ఆఫ్రికాలో జీవించారు. మరి ఇది ఎలా నిరూపించారు? మనిషి నిజంగా అక్కడే పుట్టాడా, లేక ఇది కేవలం ఒక థియరీ మాత్రమేనా? మానవ పరిణామం సిరీస్లోని ఈ మొదటి ఎపిసోడ్లో మనిషి పుట్టుకకు సంబంధించిన అతిపెద్ద ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. అదే, మనిషి నిజంగా ఎక్కడ పుట్టాడు? అతని కథ ఎక్కడ మొదలైంది? 18వ శతాబ్దం ముందు వరకు మనిషి తన గురించి తాను తెలుసుకున్నది చాలా తక్కువే. పురాతన నాగరికతలన్నీ మనిషిని దేవుళ్ళు సృష్టించారని నమ్మేవి. అది కూడా మతానికో దేవుడు. ఆ దేవుడు మనిషిని ఎలా తయారు చేశాడో సపరేట్ కథ ఉండేది. ఇప్పటికీ ఉన్నాయి. కానీ 18వ శతాబ్దం తర్వాత శాస్త్రవేత్తల్లో ఒక కొత్త ఆలోచన పుట్టింది. మనిషి అనేవాడు ఒక శుభముహూర్తాన ఉన్నట్టుండి ఈ భూమి మీద పడ్డవాడు కాదు. లక్షల సంవత్సరాల కాలంలో కొద్దిగా మార్పు చెందుతూ వచ్చిన ఒక జీవే ఇలా మారి ఉంటాడని ఆలోచించారు. క్రమంగా అదే నిజమైన నిర్ణయానికి వచ్చేశారు. ఇది అప్పటి ప్రపంచాన్ని కుదిపేసినటువంటి థాట్. ఇలాంటి పరిస్థితుల్లో 1859లో ఒక వ్యక్తి ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసే థియరీని పుస్తక రూపంలో విడుదల చేశాడు. ఆ వ్యక్తి పేరు చార్లెస్ డార్విన్. ఆ పుస్తకం పేరు ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్. డార్విన్ ఆ పుస్తకంలో చెప్పిన ప్రధాన ఆలోచన ఏంటంటే, భూమిపై జీవులు హఠాత్తుగా ఒక్కసారిగా సృష్టించబడలేదు. లక్షల సంవత్సరాల పాటు ఆ జీవి రూపం మారుతూ వచ్చింది, ఇంకా మారుతూనే ఉంటుందని చెప్పాడు. ఆ మార్పు ప్రస్తుతానికి మన వరకు వచ్చేసరికి ఇలా మనలా ఉన్నాడు అని డార్విన్ చెప్పారు. దీన్నే మనం హ్యూమన్ ఎవల్యూషన్ అంటున్నాం. ఇవాళ ఒక మనిషి తండ్రి ఎవరో క్షణాల్లో తెలుసుకుంటున్నాం. DNA టెస్ట్ చేసి అతన్ని ఎవరు కన్నారో డాక్టర్లు చెప్పేస్తున్నారు. కానీ డార్విన్ కాలంలో ఇంత సింపుల్గా లేదు. ఆయన దగ్గర DNA టెక్నాలజీ లేదు, మోడర్న్ ఆర్కియాలజీ లేదు. కేవలం మనిషి పుట్టుక మూలం తెలుసుకోవాలనే కోరిక మాత్రమే అత్యంత బలంగా ఉంది. ఆ విధంగా మనిషి తన గురించి తాను తెలుసుకునేందుకు మానవ చరిత్రలోని అతిపెద్ద అన్వేషణ అప్పుడు మొదలైంది. ఈ అన్వేషణ చివరకు తన లక్ష్యాన్ని సాధించింది. మనిషి ఎక్కడ పుట్టాడో తెలిసిపోయింది. 1924వ సంవత్సరం ముందు వరకు మానవ నాగరికత యూరప్లో ప్రారంభమైందని నమ్మేవారు. ఆధునిక మనిషి అక్కడే పుట్టాడని విశ్వసించేవారు. కానీ 20వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు ఆఫ్రికాలో ప్రారంభించిన అన్వేషణ అప్పటి వరకు ఉన్న నమ్మకాలను కొట్టిపారేసింది. ఆఫ్రికా నేలలో దొరికిన శిలాజాలు అన్నింటినీ మార్చేశాయి. 1924లో దక్షిణాఫ్రికాలో సైంటిస్టులు చేపట్టిన తవ్వకాల్లో ఒక చిన్న బాలుడి పుర్రె దొరికింది. దానిని టాంగ్ చైల్డ్ అని పిలిచారు. ఆ పుర్రెలో ఒక విచిత్రమైన విషయం కనిపించింది. ఆ జీవి కోతిలా ఉన్నా దాని మెదడు నిర్మాణం మనిషి వైపు ఎవల్యూట్ అవుతున్నట్టుగా కనిపించింది. మనిషి కోతి నుంచి మార్పు చెందాడు అనడానికి దొరికిన మొట్టమొదటి అతిపెద్ద క్లూ ఇదే. ఆ తర్వాత 1960లలో తూర్పు ఆఫ్రికాలోని కెన్యా, ఇథియోపియా, టాంజానియా ప్రాంతాల్లో కొనసాగించిన తవ్వకాల్లో మరిన్ని మానవ శిలాజాలు దొరికాయి. వాటిలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితానివని, మరికొన్ని మిలియన్ల సంవత్సరాల నాటివని సైంటిస్టులు నిర్ధారించారు. దీంతో ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయింది. మానవ నాగరికతకు యూరప్ కేంద్రం కాదని తేలిపోయింది. దీన్ని ఆధారాలతో సహా నిరూపించేందుకు తవ్వకాలను మరింతగా పెంచారు. ప్రపంచ దేశాలను అబ్బురపరుస్తూ కోతి నుంచి మనిషికి దగ్గరగా ఉన్న అత్యంత పురాతన జీవుల శిలాజాలన్నీ ఆఫ్రికాలోనే దొరకడం మొదలుపెట్టాయి. దీంతో మనిషి కథ అక్కడే ప్రారంభమై ఉండే అవకాశం చాలా ఎక్కువ అన్నమాట అని శాస్త్రవేత్తలు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ ఇంకా ఒక ప్రశ్న మిగిలే ఉంది. ఆఫ్రికాలో దొరికిన మానవ శిలాజాలన్నీ నిజంగా ఆధునిక మానవుడి పూర్వీకులవేనా అనేదే ఆ ప్రశ్న. దీనికి తిరుగులేని సమాధానం ఇచ్చింది ఒక మెడికల్ టెస్ట్. అదే DNA. మనిషి తన ఉనికిని, తన పుట్టుకను, తన పూర్వీకుల చరిత్రను చదవడానికి 20వ శతాబ్దం చివరిలో కనిపెట్టిన ఒక అద్భుతమైన సాధనం ఈ DNA టెస్ట్. మనిషి శరీరంలోని ప్రతి కణంలోనూ అతని పూర్వీకుల చరిత్ర దాగి ఉంటుందని, దాన్ని DNA టెస్ట్ ద్వారా కనిపెట్టవచ్చని సైంటిస్టులు తెలుసుకున్నారు. అప్పటి వరకు ఏ దేశంలో, ఏ ఖండంలో పూర్వీకుల ఆనవాళ్లు బయటపడితే అక్కడే మానవ జాతి చరిత్ర ప్రారంభమైందని నమ్మేవారు. అలా నిజంగా మనిషి ఎక్కడ పుట్టాడో క్లారిటీ వచ్చేది కాదు.
కానీ డిఎన్ఏ పరీక్ష అందుబాటులోకి వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల మనుషుల డిఎన్ఏలను పరిశీలించడం మొదలుపెట్టారు. అలా పరిశోధనలు చేస్తుండగా ఆఫ్రికా ప్రజల డిఎన్ఏలో ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. వారి జెనెటిక్ డైవర్సిటీ ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే చాలా ఎక్కువ అని తేలింది. దీనికి అర్థం ఏంటంటే ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు దేశాలతో పోలిస్తే ఆఫ్రికాలో మనుషులు చాలా ఎక్కువ కాలంగా ఉన్నారని. అంతేకాదు ఇతర ఖండాలు దేశాల్లోని మనుషుల డిఎన్ఏలు ఆఫ్రికా వాసులతో సరిపోలుతున్నాయని సైంటిస్టులు కనిపెట్టారు. హ్యూమన్ ఎవల్యూషన్లో ఇది చాలా పెద్ద డిస్కవరీ. అయినా కూడా ఆఫ్రికానే మనిషి పుట్టిన ప్రాంతం అని సైంటిస్టులు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. మరింత పరిశోధనలు చేపట్టారు. ఈ క్రమంలో మైటోకాండ్రియల్ ఈవ్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ను కనిపెట్టారు. కేవలం తవ్వకాల్లో బయటపడిన పుర్రెలు ఎముకల ద్వారా మనిషి మూలాన్ని నిర్ధారించడం సరికాదని, ప్రతి మనిషిని అతని వంశాన్ని వెనక్కు టెస్ట్ చేస్తూ వెళ్తే అతని పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారో ఖచ్చితంగా తేలుతుందనే నిర్ణయానికి వచ్చారు. అప్పుడు ఎలాంటి ఊహాగానాలు చేయాల్సిన అవసరం లేకుండా మనిషి జన్మ రహస్యం తేలిపోతుందని ప్రతిపాదించారు. దీని ప్రకారం 1985లో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి 150 మంది ఆడవాళ్ళ డిఎన్ఏ సేకరించారు. వాటిని టెస్ట్ చేస్తే వచ్చిన ఫలితాలు చూసి అందరూ నివ్వెరపోయారు. ఆశ్చర్యకరంగా వారందరి పూర్వీకులు సౌత్ ఆఫ్రికాకు చెందిన వారని తేలిపోయింది. ఆ విధంగా ఆధునిక మనిషి ఆవిర్భవించింది ఆఫ్రికాలోనే అని డిఎన్ఏ ఆధారాలతో సహా నిరూపించారు. సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల సంవత్సరాల క్రితం ఈ జాతి ఆఫ్రికాలో జీవించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ జాతినే హోమోసెఫియన్స్ అంటారు. ఆ జాతికి చెందిన వాళ్ళమే మనం కూడా. హోమో అంటే హ్యూమన్ జీనస్, సేపియన్స్ అంటే వైజ్. రఫ్గా వైజ్ హ్యూమన్ అంటే తెలివైన మనిషి అని అర్థం. అయితే ఈ ఎవల్యూషన్ ఒకే రోజులో జరగలేదు. మనకు ముందు చాలా జాతులు వచ్చాయి. ఉదాహరణకు హోమో హబిలిస్, హోమో ఎరెక్టస్, నియాండర్తల్, డెనిసోవాన్స్. వీళ్ళంతా మన రిలేటివ్స్. లక్షల ఏళ్ల పాటు రకరకాల లైఫ్ స్టైల్స్తో వీరు జీవనం సాగించారు. జంతువులు ప్రకృతితో పోరాడుతూ మనుగడ సాగించారు. వీళ్ళలో కొందరు రాతి పనిముట్లు వాడారు, మరికొందరు నిప్పు కూడా ఉపయోగించారు. కానీ కాలక్రమంలో అంతరించిపోయారు. చివరి వరకు సర్వైవ్ అయిన ఒకే ఒక్క జాతి హోమోసెపియన్స్, అంటే మనమే. మరి ఎందుకు మనకు మాత్రమే ఇది ఎలా సాధ్యమైంది అంటే దీని వెనక బలమైన కారణాలున్నాయి. బెటర్ కమ్యూనికేషన్ వ్యవస్థను డెవలప్ చేసుకున్నాం. స్ట్రాంగర్ సోషల్ గ్రూప్స్ను మెయింటైన్ చేశాం. భవిష్యత్తును అంచనా వేయడంలో సక్సెస్ అయ్యాం. ప్రమాదాలు, నష్టాల నుంచి బయటపడ్డాం. పక్కా ప్లానింగ్ ఎబిలిటీ, ఎలాంటి కఠిన పరిస్థితినైనా అడాప్ట్ చేసుకునే కెపాసిటీని సంపాదించుకున్నాం. ఈ కారణాల వల్లనే హోమోసెఫియన్ సర్వైవ్ అయ్యారని సైంటిస్టులు భావిస్తున్నారు. దీని అర్థం మనిషి స్ట్రాంగెస్ట్ యానిమల్ కాబట్టి కాదు, స్మార్టెస్ట్ సోషల్ స్పీసెస్ కాబట్టి. అందుకే సర్వైవ్ అయ్యాడు. అలా కాలానికి, పరిస్థితులకు, క్రూర మృగాలకు ఎదురీదుతూ ఆఫ్రికాలో ప్రారంభమైన మానవ గుంపులో మన తాతలున్నారు, నానమ్మలు, అమ్మమ్మలున్నారు. ఆ విధంగా 2 నుంచి 3 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి బయలుదేరిన వారు తలో దిక్కుగా వెళ్ళిపోయారు. వాళ్ళ వారసులమైన మనం ఇప్పుడు ఇలా భూమి మీద నివసిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల జనాభాగా విస్తరించాం. ఎంత అద్భుతమైన జర్నీయో కదా. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆఫ్రికాలో ఉన్నవాడు అక్కడే వేలకు వేటాడుకొని తిని రోజంతా పచ్చని చెట్ల నీడన రెస్ట్ తీసుకోకుండా ప్రపంచం మీద ఎందుకు పడ్డాడంట? ఇవాటి తీరుగా బస్సులు, విమానాలు కూడా లేవు. ఆ కొండలు, గుట్టలు ఎక్కుతూ, నదులు, సముద్రాలు ఈదుతూ, ఎదురొచ్చిన పులులు, సింహాలకు ఆహారం అవుతూ ప్రపంచం నలుమూలల విస్తరించాల్సిన అవసరం ఏమొచ్చిందట? ఫైనల్లీ ఆఫ్రికా టు యూరోప్ వయా ఆసియా మన పూర్వీకులు ఎలా చేరుకున్నారు, ఎన్ని అవస్థలు పడ్డారు? ఇదే మన నెక్స్ట్ ఎపిసోడ్. మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. సెలవు.